అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. హోటల్ స్టైల్ పరోటాలు పొరలు పొరలుగా మెత్తగా ఎంత బాగుంటాయో కదా. ఇవాళ నేను అదే రెసిపీని ఇంకొంచెం డిఫరెంట్గా ఉల్లికాడలు వేసి చేయబోతున్నాను. ఇది చాలా ఈజీ. సో రండి ఈ పరోటాలని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరోటా చేయడానికి నేను ఒక పెద్ద బౌల్లో 300 గ్రాములు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత అరకప్ తరిగిన ఉల్లికాడలు వేసి అంతా ఒక్కసారి కలపాలి. ఇందులో నేను 2 ఎగ్స్ని పగలగొట్టి వేస్తున్నాను. ఒకవేళ మీరు ఎగ్స్ తినకపోతే వీటికి బదులు ఫ్రెష్ పెరుగు వేసుకుని పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు 2 టీ స్పూన్ల నూనె వేసి మళ్ళీ మొత్తం కలపాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి ముద్దని తయారు చేయాలి. ఈ పిండి ముద్దని కనీసం 5 నిమిషాలు ఒత్తి కలిపితే బాగుంటుంది. అలాగే ఇది మీకు కొంచెం తడిగా అనిపిస్తే ఇలా లైట్గా పిండి చల్లుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద కొద్దిగా నూనె రాసి బౌల్కి ఒక మూత పెట్టి కనీసం పావు గంట సేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత దీన్ని సమంగా ఉండే పోర్షన్స్లా డివైడ్ చేసి పెట్టాలి. వీటన్నిటి మీద మళ్ళీ నూనె అప్లై చేసి బౌల్కి మళ్ళీ మూత పెట్టి ఇంకొక పావు గంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు పరోటాలు చేయడానికి పీట మీద నేను నూనె రాస్తున్నాను. ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని దీని మీద ఇలా పెట్టి పల్చగా అయ్యేట్టు ఒత్తాలి. దీన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ మొత్తాన్ని ఒక చుట్టు చుట్టి పైన ఇంకొంచెం నూనె అప్లై చేయాలి. పరోటాలకి ఇలా నూనె ఎంత రాస్తే అవి అంత బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా మీడియం థిక్నెస్ ఉండేట్టు ఒత్తాలి. దీన్ని ఒక వేడెక్కిన పెనం మీద వేసి 2 వైపులా తిప్పుతూ కాల్చాలి. మీకు కావాలంటే ఎక్స్ట్రా నూనె వేసి కాల్చుకోవచ్చు. పరోటాలు ఇలా 2 వైపులా కాలిన తర్వాత బయటికి తీసి మీకు నచ్చిన గ్రేవీతో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు నేను పరోటా మీద కొద్దిగా టొమాటో కెచప్ వేస్తున్నాను. దీని మీద తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజ్ లాంటివి వేసి కొద్దిగా నిమ్మరసం పిండి చివరిగా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి దీన్ని ఇలా రోల్ చేస్తే వెంటనే వెజిటబుల్ ర్యాప్ తయారైపోతుంది. దీన్ని మీరు స్నాక్స్ లాగా తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.